రాష్ట్రాల మధ్య పోటీ అవసరం లేదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రెండు రాష్ట్రాలు కలిసి ప్రపంచంతో పోటీ పడాలని ఆకాంక్షించారు. విడిపోయి పోటీ పడకుండా కలిసి అభివృద్ధి చెందాలన్నారు. సమస్యలుంటే కూర్చుని మాట్లాడుకోవచ్చన్నారు. చర్చలతోనే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందన్నారు సీఎం. 3 దశాబ్దాల క్రితం ప్రారంభమైన ప్రపంచ తెలుగు సమాఖ్య ప్రజల్లో భాగం కావడం ఆనందంగా ఉందన్నారు సీఎం రేవంత్. దేశ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కీలకమన్నారు. నీలం సంజీవరెడ్డి, పివి నరసింహారావు, కాకా, జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు వంటి నేతల సేవల్ని గుర్తు చేశారు. ఎంత ఎత్తుకు ఎదిగినా మాతృభాషను మరవద్దని సూచించారు సీఎం. ఏపీ సీఎం చంద్రబాబు కుప్పం అభివృద్ధిపై ఫోకస్ చేశారు. సీఎం అయ్యాక రెండోసారి కుప్పం పర్యటనకు రెడీ అయ్యారు. 2 రోజుల పాటు కుప్పంలో పర్యటించి స్వర్ణ కుప్పం విజన్ 2029 కు శ్రీకారం చుట్టారు. ఇవాళ మధ్యాహ్నం కుప్పం ద్రవిడ వర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ పై ముఖాముఖి అవుతారు. కుప్పం ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని అక్కడే స్వర్ణ కుప్పం విజన్ 2029 ప్రారంభిస్తారు. మీరు అడోబ్ ప్రీమియర్ ప్రోలో వీడియో ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ లో ఉన్నటువంటి ఈ ప్రాక్టికల్ కోర్సుని చూడడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అనంతరం నడుమూరులో సౌర విద్యుత్ పథకాన్ని ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఈ నెల 17న భేటీ కానుంది. ఈ నెల 16 లోపు ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖల సెక్రటరీల్ని కోరింది జీఏడీ. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగే సమావేశంలో మంత్రులు పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఏపీలో రెరా దరఖాస్తుల క్లియరెన్స్ కు ఇవాళ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు విజయవాడ రెరా కార్యాలయంలో అధికారులతో భేటీ అవుతారు మంత్రి నారాయణ. ఇప్పటి వరకు పలు కారణాలతో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిష్కరిస్తారు. అనంతరం అనుమతులు జారీ చేస్తారు. సిరిసిల్ల జిల్లాలో భూముల కబ్జా నిజం కాదా అంటూ కేటీఆర్ ని సూటిగా ప్రశ్నించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సిరిసిల్లలో ఉన్న బీఆర్ఎస్ ఆఫీస్ కూడా ఆక్రమించిన స్థలంలోనే ఉందన్నారు. అర్హులకు అందాల్సిన భూముల్ని అక్రమంగా కబ్జా చేశారని ఆరోపించారు. ఆక్రమణకు గురైన 200 ఎకరాల భూముల్ని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందన్నారు ఆది. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ లో బీఆర్ఎస్ నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న హోంగార్డ్ తో దురుసుగా ప్రవర్తించి చేసుకున్నాడంటూ ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదుతో ప్రవీణ్ అనే వ్యక్తిపై కేసు పెట్టారు. నిందితుడు కోంపల్లి మున్సిపాలిటీ 12వ వార్డు కౌన్సిలర్ శిరీష భర్తగా తేల్చారు. మేడ్చల్ జిల్లా దుండిగల్లో ఎస్ఓటీ పోలీసులు వాహనాల్ని తనిఖీ చేశారు. తాండా దగ్గర పార్క్ చేసిన కెమికల్ ట్యాంకర్ ని గుర్తించి సీజ్ చేశారు. అనంతరం ట్యాంకర్ ని పోలీసులకు అప్పగించారు. డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ట్యాంకర్ లో ఉన్న ప్రమాదకర కెమికల్ విలువ 30 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెంలో గోదావరి చెంతన వెలసి భక్తుల కోరికలు తీర్చే ముత్యాలమ్మ అమ్మవారి 23వ జాతర పోస్టర్లను ఆలయ కమిటీ ఆవిష్కరించింది. చైర్మన్ చుక్కా గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో జాతర పోస్టర్లను విడుదల చేశారు. ముత్యాలమ్మ జాతరని వచ్చే నెల 3 నుంచి 11వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ లో హత్యకు గురైన జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ కు భద్రాచలం జర్నలిస్టులు నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేశారు. అంబేద్కర్ సెంటర్ లో కాసేపు మౌనం పాటించారు. జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ ను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా మధుర టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస బైక్ దొంగతనాలతో ప్రజలు హడలిపోతున్నారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు మధుర వాసులు. సీసీ ఫుటేజ్ తో ఫిర్యాదు చేసి 10 రోజులవుతున్న దొంగను పట్టుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లాలో మరోసారి మావోయిస్టుల మందు పాత్ర పేలింది. వెంకటాపురం మండలం అంకన్నగూడెం దగ్గర జరిగిన పేలుల్లో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని గుట్టపై నుంచి కావడిలో మోసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు 108 సిబ్బంది. తిరుపతి జిల్లా గూడూరు అశోక్ నగర్ పిఎస్ఆర్ పార్క్ లో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు. విగ్రహ ధ్వంసంపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పాలకుర్తిలో న్యూ ఇయర్ సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నీ ముగిసింది. ఈ టోర్నమెంట్లో మొత్తం 28 జట్లు పోటీ పడ్డాయి. ఫైనల్ విజేతగా నిలిచిన బ్రాహ్మణ కొట్టుకూరు జట్టుకి 50,000 బహుమతి అందజేశారు నిర్వాహకులు. ఇక రన్నరప్ కి 30,000 నగదుతో పాటు ట్రోఫీలు అందజేశారు. హైదరాబాద్ లాలాపేట్ నుంచి ఇరుముడితో శబరికి బయలుదేరారు అయ్యప్ప స్వాములు. 41 రోజుల దీక్ష తరువాత గురుస్వామి రమేష్ గుప్తా ఆధ్వర్యంలో 30 మంది లాలాపేట్ అయ్యప్ప ఆలయంలో ఇరుముడి కట్టుకుని శబరికి బయలుదేరారు. వారిని కుటుంబ సభ్యులు ఘనంగా సాగనంపారు. ఖమ్మం జిల్లా తురకగూడెంకు చెందిన సురేష్ అనే రైతు పంటకి దిష్టి తగలకుండా పెట్టిన ఫ్లెక్సీ ఆసక్తి రేపుతోంది. ప్రధాన రహదారి పక్కనే తనకున్న 2 ఎకరాల్లో మిరప సాగు చేశాడు రైతు. ఏపుగా పెరిగిన మిరపను జనం ఒక తీరుగా చూస్తూ వెళ్లడం గమనించాడు.
దీంతో పంటకు దిష్టి తగలకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. అయితే ఒక్కో ఫ్లెక్సీలో ఒక్కో నినాదం రాశాడు. అప్పు చేసి వ్యవసాయం చేస్తున్న నన్ను చూసి ఎడవకురా అంటూ రాసి ఉన్న ఫ్లెక్సీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిరిజన ఆదివాసీ సంఘాల శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ తరగతులకు పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మునిషి, టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ రఘువీర్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి సంబరాలు వారం రోజులు ముందుగానే హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. కాకతీయ కమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగర శివారు బాచుపల్లిలో జరిగిన కమ్మవారి సంక్రాంతి సంబరాలు ఆకట్టుకున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుండి కమ్మ సంఘాల ప్రతినిధులు భారీగా హాజరయ్యారు. ఇక్కడ సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల ఆటలు, పొట్టేళ్ల విన్యాసాలు, సంప్రదాయ నృత్యాలు సందడిగా జరిగాయి. ముగ్గుల పోటీలో విజేతలైన వారికి బహుమతులు పంపిణీ చేశామన్నారు సంబరాల ప్రతినిధి కల్పనా చౌదరి. బీహార్ పాట్నాలో ప్రశాంత్ కిషోర్ దీక్షని భగ్నం చేశారు పోలీసులు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల రద్దుకు డిమాండ్ చేస్తూ అభ్యర్థులతో కలిసి దీక్షకు దిగిన పీకేని పోలీసులు బలవంతంగా స్టేషన్కు తరలించారు. పోలీసుల తీరును తప్పుబట్టారు ప్రశాంత్ కిషోర్. 12 ఏళ్ల తరువాత జరిగే కుంభమేళాకు ప్రపంచవ్యాప్తంగా 40 కోట్లకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్. కోట్లాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 50,000 మందికి పైగా పోలీసులు, 2,000కు పైగా సీసీ కెమెరాలతో భద్రత కల్పిస్తున్నట్టు చెప్పారు. శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో అయ్యప్ప స్వామి సర్వదర్శనానికి 10 గంటల టైం పడుతోంది. స్పాట్ దర్శనానికి 20,000 టికెట్లు ఇచ్చింది ట్రస్ట్. పంబ నుంచి సన్నిధానం వరకు భారీగా క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. క్యూలైన్లలో భక్తులకు వసతులు ఏర్పాటు చేశారు అధికారులు. 24 గంటల్లో 1,00,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. బీజేపీ సీనియర్ నేత రమేష్ బిదూరి చేసిన వ్యాఖ్యలపై రచ్చ కొనసాగుతోంది. ప్రియాంక గాంధీపై రమేష్ బిదూరి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని కల్కాజీ నుండి తాను విజయం సాధిస్తే స్థానిక రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లా నున్నగా మారుస్తానన్నారాయన. బీజేపీ అగ్రనేతలే ఇలా మాట్లాడుతుంటే కార్యకర్తలు ఎలా మాట్లాడతారో అర్థం చేసుకోవచ్చన్నారు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనతే. తోటి ఎంపీలను పార్లమెంట్లో అవమానించిన చరిత్ర రమేష్ బిదూరికి ఉందని, వెంటనే ఆయన ప్రియాంకకి క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పులో 4 మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టుల కాల్పులో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఘటనా స్థలంలో AK-47 సహా భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అబోస్మాడ్ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో నమో భారత్ కారిడార్ ని ప్రారంభించారు ప్రధాని మోదీ. షాహీబాద్, న్యూ అశోక్ నగర్ మధ్య నడిచే రైలుని లాంఛనంగా ప్రారంభించి 13 కిలోమీటర్ల పాటు రైల్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కాసేపు ముచ్చటించి వారు గీసిన చిత్రపటాల్ని పరిశీలించి అభినందించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. జపాన్ ఇంపార్క్ లో బీజేపీ పరివర్తన ర్యాలీలో ప్రసంగించారు ప్రధాని మోదీ. ఢిల్లీ ప్రజలకు ఆప్ ఒక ఆపదలా మారిందన్నారు. ఆప్ నుండి విముక్తి లభించినప్పుడే ఢిల్లీలో అభివృద్ధి సాధ్యమన్నారు మోదీ. రానున్న 25 ఏళ్లు ఢిల్లీ ప్రజలకు చాలా కీలకమన్నారు. త్వరలో భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుందన్నారు. ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయంపై డ్రోన్ ఎగరడం తీవ్ర కలకలం రేపింది. అరగంట పాటు డ్రోన్ గుడిపై చక్కర్లు కొట్టింది. దీంతో భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆ డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరెగరేసారో తెలుసుకునే పనిలో ఉన్నారు పోలీసులు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజుల్లో అధికార బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ట్రంప్తో భేటీ అయ్యారు. యుక్రెయిన్ రష్యా యుద్ధంతో పాటు పలు అంశాలు చర్చించినట్టుగా తెలుస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన 5వ టెస్టులో 6 వికెట్ల తేడాతో భారత్పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో 5 టెస్టుల సిరీస్ ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్లీ గెలుచుకుంది. ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ గెలవడంతో WTC ఫైనల్ కు బర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. మరోవైపు ఇప్పటికే దక్షిణాఫ్రికా WTC ఫైనల్ కు చేరింది.